అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనం వరికుంటపాడు మండలం కనియంపాడు గ్రామంలో ఉన్నాము. ఉదయగిరి నియోజకవర్గంలో ఒక గొప్ప కార్యక్రమం. మన మనస్సు ఫౌండేషన్ వారు దాని ఫౌండర్స్గా ఉన్న మన మన్నం రాయుడు గారు, అలాగే మన గోపీచంద్ గారు, వారితో కలవడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. వారు స్థాపించిన ఈ మనసు ఫౌండేషన్ లో ఒక గొప్ప కార్యక్రమం ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది. అది మన ఉదయగిరి నియోజకవర్గంలో జరగడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఉదయగిరి నియోజకవర్గ ప్రజల అదృష్టం ఇది. దాదాపుగా వారు నవంబర్లో 3 కోట్లు 3 crores బుక్స్ ని డిజిటలైజేషన్ చేసే కార్యక్రమం కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడే చూసి వచ్చాం. లోపల కంప్లీట్ గా అంటే ఓల్డ్ బుక్స్ ని మనం సెక్యూర్ చేసుకునేదానికి, అది ఆ నాగరికత అవ్వచ్చు, అప్పుడున్న పరిస్థితులు అవ్వచ్చు, అప్పుడున్న వ్యక్తుల గురించి రాసిన బుక్స్ అవ్వచ్చు, కొన్ని లక్షల పుస్తకాలు మనం అందరం చదువుకునే ఉంటాం మన స్కూల్స్కి వెళ్ళినప్పుడు. కానీ ఆ బుక్స్ మరుగున పడిపోకుండా, వాటిని మనం లూజ్ అవ్వకుండా ఒక డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని, అంటే ఈ బుక్స్ అన్నింటినీ కూడా డిజిటలైజ్ చేసి క్లౌడ్కి అప్లోడ్ చేయడం కానీ, లేకపోతే హార్డ్ డిస్క్లో సేవ్ చేసుకోవడం కానీ, ఒక బుక్ ని కంప్లీట్ గా PDF రూపంలో మళ్ళీ ఒక సాఫ్ట్ కాపీ కింద తయారు చేసి ఆ ప్రాసెస్ చేస్తా ఉన్నారు. దీనికి మన కనియంపాడు విలేజ్ నుంచి, అలాగే వరికుంటపాడు మండలం నుంచి పిల్లలు వచ్చి సహాయం చేయడం. ఇక్కడికి ఎంతో మంది వాలంటీర్స్ అవ్వచ్చు, కొంతమంది వాళ్ళు జాబ్ పరంగా అవ్వచ్చు, ఎంతో మంది పిల్లలు ఇక్కడ ఒక ప్రాసెస్ ఎస్టాబ్లిష్ చేసుకొని, ఏదైనా ఒక బుక్ మన మనసు ఫౌండేషన్ కి రాగానే ఆ బుక్ ఆల్రెడీ స్కాన్ చేస్తున్నారా లేదా అనే ప్రాసెస్ దగ్గర నుంచి చెక్ చేసుకుంటా వాళ్ళు ఒక స్ట్రీమ్ లైన్డ్ ప్రాసెస్ పెట్టుకొని దాని ప్రకారం స్కాన్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇప్పుడే చూసా నేను 1922 ఆంధ్రపత్రిక, పెద్ద బుక్, ఒక ప్రింటెడ్ పేపర్. అది ఆంధ్రపత్రిక 1922 అంటే దాదాపుగా మీకు 100 ఇయర్స్ క్రితం ఒక పత్రిక ప్రింట్ అయి ఉంటే ఆ పత్రిక కూడా ఇక్కడికి మనకు చూసే పరిస్థితి. దాన్ని డిజిటలైజేషన్ చేస్తా ఉన్నారంటే మనం ఎంత గొప్ప కార్యక్రమం, దీని గురించి ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే చిన్న బుక్ కూడా ఇప్పుడు చూస్తే విత్ ఇన్ less than 1 minute లో ఆ బుక్ మొత్తం కట్ చేసి స్కాన్ చేసి దాన్ని మళ్ళా రీబిల్డ్ చేసి, అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో సోర్స్, వారికి మళ్ళా ఆ బుక్ అప్పచెప్పే పరిస్థితి. సో ఈ ప్రాసెస్ ని స్ట్రీమ్లైన్ ప్రాసెస్ కింద చేస్తున్న మనసు ఫౌండేషన్ వారికి ఇంకా కూడా మరి రాబోయే రోజుల్లో మరిన్ని ఇంకా కార్యక్రమాలు ఉదయగిరి నియోజకవర్గం నుంచి, మీ ట్రస్ట్ నుంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు సోదరులిద్దరికీ కూడా ఆయురారోగ్యాలు భగవంతుడు ఇచ్చి ఈ కార్యక్రమాలు ఇంకా కూడా ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.